అపరాధములు నీవు క్షమించు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇటువంటి భగవానుని ఆ యొక్క అర్జునుని యొక్క వాణిని విన్నందుకు మనం వారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అట్లాగే ఇప్పుడు ఈ యొక్క మనం చెప్పుకునేటువంటి కాన్సెప్ట్ చాలకుడు నుండి శాసనుడు, అద్భుతమైనటువంటి ఈ కాన్సెప్ట్ను మనకు అందజేసినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ వారికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. మొదటిసారిగా ఒక్కసారి నన్ను నేను పరిచయం చేసుకుంటాను మాస్టర్స్. నా పేరు లక్ష్మీ పార్వతి, మాది బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామం అండి. మరి నేను 2023లో నేను ఈ యొక్క L1 క్లాసులో చేరి ఆ యొక్క మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని అందుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ నిరంతరము ఎరుక కలిగి ఈరోజు ఈ జ్ఞానాన్ని మీతో పంచుకోవటానికి వచ్చాను మాస్టర్. మరి గోపాలకృష్ణయ్య గారిని కూడా కొంచెం మనము పరిచయం చేసుకున్నామండి. వారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో శివారు గ్రామము చింతల అగ్రహారం నుండి ఈశ్వరమ్మ అప్పాజీ గార్ల 6వ సంతానంగా జన్మ తీసుకున్నారండి. మరి చిన్నతనం నుంచి ఆయన డాక్టర్గా సమాజ చేయాలనే తపనతోటి 1996 సంవత్సరంలో ఆయన MBBS డాక్టర్గా పట్టభద్రులై దానితో పాటు అవిరళ కృషితో ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనము ప్రారంభించి సహా విద్యార్థులతో విశేషమైనటువంటి పరిశోధన చేసి 6 సంవత్సరాల కాలంలో పరిపూర్ణత సాధించి 2003వ సంవత్సరం నుంచి మెడికల్ ప్రాక్టీస్తో పాటు ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము అన్న అంశములో నిరంతరము కృషి జరిపారు. మరి భారతదేశం అంతటా మరి మారిషియస్, దుబాయ్, సింగపూర్, మలేషియా, మరి అమెరికా, లండన్, వియత్నాం వంటి దేశాల్లో పర్యటించి ఆయన ధ్యాన జ్ఞాన బోధ జరుపుతూ ఆయన జీవితాన్ని ఎంతో పరమానంద స్థితిలో గడుపుతున్నారు మాస్టర్స్. మరి గడిచిన 21 సంవత్సరాల ఆధ్యాత్మిక అనుభవంతో తయారు చేసిన ఆధ్యాత్మిక టాబ్లెట్లు 350తో ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం రూపొందించి అనేకమైనటువంటి ధ్యాన ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి కొన్ని వేల మందిని సంపూర్ణ ఆరోగ్యం పొందటంలో సహాయ సహకారాలు అందించారు. నీకు నువ్వే ఒక డాక్టరు కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రబోధిస్తూ అందరినీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలోకి తీసుకొని వచ్చి ఎవరి శారీరక, మానసిక, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఎవరి కాళ్ళే ఉన్నత శ్రేణికి చేరేటట్లుగా ఈ యొక్క మాస్టర్ మనకు అందరికీ బోధిస్తున్నారండి. ఈయన స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులండి. వీరి గురించి మన పరిచయము ఒకసారి అందరం కూడా తెలియజేసుకుందామండి. ఈ యొక్క చాలకుడు నుండి శాసనుడు అనే దాని గురించి మనం ఒకసారి ముందు మాట తెలియజేసుకుందామండి. మరి సీతాకోక చిలుకలాగా మామూలు మనిషి కూడా వివిధ దశల్లో పరిపూర్ణ మానవుడిగా ఎదుగుతాడనమాట. ఒక్కొక్క దశలో మార్పుకు లోనయ్యి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను సమకూర్చుకుంటాడు. అంటే సీతాకోక చిలుక లార్వా నుండి ప్యూపా దశకు వస్తుంది. ప్యూపా దశ నుండి ఆ యొక్క గొంగళ పురుగుగా ఉండి గూడు కట్టుకొని ఆ ధ్యాన స్థితిలో ఉండి కొన్ని రోజులకు మెల్లగా ఎదిగి తర్వాత సీతాకోక చిలుకగా ఒక చక్కని రూపాన్ని సందర్శించుకొని ఆ యొక్క జ్ఞానంతో బయటకు వస్తుంది. అట్లాగే మన యొక్క మానవ జన్మ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? స్టార్టింగ్ ముందల మానవ జన్మ ఖనిజాలలో కొన్ని వందల సంవత్సరాలు తీసుకొని రాళ్లుగా, రత్నాలుగా జన్మలు తీసుకొని ఆ తర్వాత వృక్షాలుగా జన్మ తీసుకొని గట్టిపోచ మొదలు ఒక మరి వృక్షం లాంటి వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాల వరకు జన్మ తీసుకొని మరి ఆ యొక్క ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క స్థితిని నేర్చుకుంటూ వచ్చింది. ఆ యొక్క ఖనిజంలో స్థిరత్వం అనేటువంటి స్థితిని నేర్చుకుంది. ఈ యొక్క వృక్షంలోకి వచ్చిన తర్వాత త్యాగము అనేటువంటి గుణాన్ని నేర్చుకుంది. ఆ తర్వాత వృక్షాల నుంచి జంతువుల్లో కొన్ని వందల సంవత్సరాలు మనం జన్మ తీసుకున్న తర్వాత ఆ గమనము అనేటువంటి ఆ యొక్క స్థితిని మనం నేర్చుకుంటాము. ఆ స్థితిని నేర్చుకున్న తర్వాత మానవ జన్మలోకి వస్తాము. మానవ జన్మలోకి వచ్చిన తర్వాత మనం అప్పుడు కొన్ని సంవత్సరాలు శైశవ దశ, ఆ తర్వాత బాల్య దశగా ఏమీ తెలియనటువంటి దశలుగా
కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ యొక్క జన్మ తీసుకుంటూ మార్పు చెందుతూ ఆ తర్వాత యువాత్మగా, తర్వాత ప్రౌఢాత్మగా, తర్వాత వృద్ధాత్మగా, తర్వాత విముక్తాత్మగా, తర్వాత అనంతాత్మగా, ఇలాగా ఒక్కొక్క జన్మకి మార్పు చెందుతూ, పురోగతిని చెందుతూ చివరికి మనము ఈ జన్మలో స్థితమై ఉన్నాము. మన సమకాలీనులుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆయన దర్శన, స్పర్శన, సంభాషణ అన్నిటిలో కూడా పాల్గొని ఆయన ఏర్పరిచినటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ రాజమార్గంలో మనమందరం కూడా ప్రయాణిస్తున్నందుకు మనం ఎంతో పూర్వజన్మలు సుకృతం చేసుకుంటేనే ఈరోజు ఆయన బాటల్లో మనం పయనిస్తా ఉన్నామండి. ఆయన సామాన్య మానవుడిగా జన్మ తీసుకొని వచ్చి మరి ఆయన బాధ్యతలన్నింటిని వదిలేసుకొని ఈ విశ్వం అంతా కూడా ఈ ధ్యానమయం చేయాలి అని ఒక దివ్యమైన సంకల్పాన్ని పెట్టుకొని ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వాన్ని ఆవిర్భింపజేసి ఆయన భౌతికంగా మనకి కనుమరుగైనా కానీ ఆయన ఆత్మజ్యోతి ఎల్లెడలా మన ఎందే మనతోటే నివసిస్తూ మనకెంతో సహాయ సహకారాలు చైతన్య విస్తృతిని పెంచుతూ ఎంతో కృషి చేస్తున్న కోటి కోటి ప్రణామములు తెలియజేస్తున్నామండి ఆ యొక్క బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు. అట్లాగా మరి మనిషి సీతాకోక చిలుకలాగా మనం పరిపూర్ణ మానవుడిగా ఒక్కొక్క జన్మ తీసుకొని ఎదుగుతాడనమాట. మరి ఒక దశల్లో మార్పుకులోనే అవసరమైన శక్తి సామర్థ్యాలు కూడా సమకూర్చుకుంటాడు. మరి మనిషి మహాత్ముడు కావటానికి ఎన్ని దశలు ఉన్నాయంటే ఏ ఏ దశల్లో మనకి ఎటువంటి శక్తి సామర్థ్యాలు అవసరమవుతాయి, మరి వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి, మరి మనలో ఆ యొక్క శక్తి సామర్థ్యాలు లోపించినప్పుడు మనలో కలిగేటువంటి శారీరక అనారోగ్యాలు కానీ, మానసిక అనారోగ్యాలు కానీ, మరి బుద్ధిపరంగా కానీ, ఆలోచనలో మార్పు కానీ, వీటన్నిటిని అధిగమించాలి అంటే మనము ఈ ధ్యాన స్థితిలోకి వచ్చాము ఈ జన్మలో. వీటన్నిటిని మనం అధిగమించుకొని ఈరోజు ఈ ధ్యానం ద్వారా జ్ఞానం నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ జ్ఞానాన్ని ఒకళ్ళకొకళ్ళు చేరవేసుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము అనే దానికి ఈ రోజున మనం ఈ క్లాసులో చేరి మనం అందరం కూడా ఈ జ్ఞానం తీసుకోవటమే నిదర్శనం మాస్టర్స్. మరి డాక్టర్ గారి అభిప్రాయం కూడా ఒకసారి విన్నామండి. ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా మనము ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలిపే అవకాశం కల్పించిన పాఠక మహాశయులకు నా కృతజ్ఞతలు అనేవారు. ఈ జీవిత కాలంలో నన్ను భౌతికంగా అనుక్షణము ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గోరుముద్దలుగా తినిపించి నన్ను తీర్చిదిద్దిన పాల్ విజయ్ కుమార్ గారికి ఎన్నో రాళ్లను ధ్యాన రత్నాలుగా తీర్చిదిద్దుతూ మరి మనమందరం కూడా రాళ్ల లాంటి వాళ్ళమే కదా, రాళ్ల నుంచి జన్మ తీసుకొని క్రమేపీ ఎదుగుతూ వచ్చామన్నమాట. మనందరినీ కూడా ధ్యాన రత్నాలుగా తీర్చిదిద్దుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనుమతి తగు సూచనలు బ్రహ్మకి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. ఓకే అండి, మనము ఒక క్లాసులోకి వెళ్ళిపోదామండి. చాలకుడు నుండి శాసనుడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ అండి. ఈ యొక్క దశలు చాలకుడు అంటే ఆ చెల్లించేటువంటి మనస్తత్వం కలిగిన వాడు చాలకుడు. అతను ప్రాపంచిక విషయాల మీదే దృష్టి ఉంటుంది. భార్య బిడ్డలు నిత్య జీవితంలో ఆ ధనం సంపాదించటము, ఇక దేని మీదకి దృష్టి పానేయుడు. ఏ ఆలోచన ఉండదు, ఆ యొక్క ధ్యాసలోనే ఉంటాడనమాట. ఏ ధ్యానం తెలుసుకుందామని కానీ, ఏ గుడికి వెళదామని కానీ దేని మీద ధ్యాస ఉండదు. తన సంపాదనేమో తన భార్య బిడ్డను చూసుకోవటమేమో ఆ స్థితిలోనే ఉంటాడనమాట చాలకుడు అంటే. తర్వాత శ్రవణుడు అంటే కొన్నాళ్ళకి ఆ స్థితి తనకి అసంతృప్తిగా గోచరిస్తుంది. అప్పుడు ఆ శ్రవణ స్థితికి వస్తాడనమాట. శ్రవణుడు అంటే ఎక్కడైనా మంచి చక్కని వాక్యాలు మనకి రేడియోల్లో కానీ, టీవీల్లో కానీ, మరి ఎలక్ట్రానిక్ సాధనాల వల్ల కానీ, మరి ఎక్కడైనా కానీ ఆ యొక్క చక్కని వాక్యాలు భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక విషయాలు వినటానికి అప్పుడు జీవితంలో ఒక అసంతృప్తి బయలుదేరిన తర్వాత అప్పుడు ఆ శ్రవణుడుగా మారుతాడండి. శ్రవణుడుగా మారి అవన్నీ గ్రహించిన తర్వాత గ్రాహకుడిగా మారుతాడండి. ఒక్క నిమిషం మాస్టర్, ఫోన్ వస్తుంది.
థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత గ్రాహకుడిగా మారిన తర్వాత అన్ని గ్రహించడం నేర్చుకుంటాడు చక్కగా. గ్రహించడం నేర్చుకొని ఇవన్నీ కూడా నేను ఆచరణలో పెట్టాలి, నేను సాధకుడిగా మారాలి అని చక్కగా అవన్నీ కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక విషయాల్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ తర్వాత బోధకుడిగా మారతాడనమాట. తను చెప్పి తను ఆచరించిన విషయాలను ఎదుటివారికి చెప్పటానికి ఆ యొక్క సత్సాంగత్యంలోకి మారి ఎదుటి వాళ్ళకి బోధకుడిగా మారి ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ బోధనలు చేసిన తర్వాత అతని మాట మంత్రం అవుతుంది. అప్పుడు అతను శాసనుడిగా మారుతాడనమాట. చివరి స్టేజీకి అతను ఈ యొక్క చాలకుడు, శ్రవణుడు, గ్రాహకుడు, సాధకుడు, బోధకుడు, శాసనుడు అనమాట. అట్లాగే ఇప్పుడు మనం దాన్ని సీతాకోక చిలుకని ఒక ఉదాహరణగా తీసుకున్నాం కదా. సీతాకోక చిలుకగా మారటానికి అది ఎటువంటి ప్రయత్నం చేస్తుంది? మరి లార్వా దశ నుండి ప్యూపాదశ నుండి ఒక గూడు కట్టుకొని గొంగళి పురుగుగా మారి ఆ గూడులో ఉండేది ఇన్ని రోజులని లెక్క అనమాట. ఆ గూడులో ఉండి ధ్యానం చేసి తర్వాత చక్కని అందమైన సీతాకోక చిలుకగా మారి బయటకు వస్తుంది అనమాట. అట్లాగే మనము ఈ ఆత్మజ్ఞానంలో పరిపూర్ణత చెందటంలో ఈ దశలన్నీ కూడా ఎప్పుడైతే దాటుకుంటామో అప్పుడు మనం ఆ యొక్క ఆత్మజ్ఞానంలోకి వచ్చినప్పుడు మనము కూడా అందమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మ తృప్తి కలిగినటువంటి జీవితంలోకి వెళ్ళవచ్చు అనమాట. దీనిని చాలకుడి నుంచి శాసనుడిగా అని మనం వివరిస్తున్నాము. చాలకుడు గురించి వివరించుకుందాం మాస్టర్స్. ఫస్ట్ చాలకుడు అంటే ఒక సాధారణ మానవుడిగా నిద్ర లేవటము, తిరగటము, మరి పెళ్ళిళ్ళు, పిల్లలు అట్లా సామాన్య మానవుని జీవితం గడుపుతూ పిల్లల్ని పెంచటం కోసమే ప్రాధాన్యత ఇస్తూ దానికోసమే ఆ ధనం కోసం శ్రమిస్తూ ఇట్లాగా ఉంటూ ఉంటాడనమాట. తాను తన కుటుంబానికి లేదా పేరు ప్రతిష్టల కోసము ప్రాకులాడుతూ అట్లా దైనందిన జీవితంలో చాలా కాలం పాటు ప్రాపంచికంలో గడుపుతూ ఉంటాడనమాట. ఈ యొక్క చాలకుడు. చాలకుడు అంటే చెలించేవాడు, అంటే తిరిగేవాడు. అతనికి చోట ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండదన్నమాట. ఎందుకంటే అతను ఆధ్యాత్మికలోకి రాలేదు, ఆయన ప్రాపంచికంగా ఉన్నాడు కాబట్టి ఆ మనస్సు అనేది చంచలంగా ఉంటుందన్నమాట. అతనికి ప్రక్కవారితోటి పని ఉండదు, మరి ఎదుటివారి కోసం కూడా ఆలోచన ఉండదు. అట్లా కొన్ని రోజులకు ఎదుటివారి కోసము, పక్కవారి కోసము మనం ఏదైనా హెల్ప్ చేయాలి, మనం జీవితం ఇట్లా ఉండకూడదు, పక్క వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడే మనం ఆనందంతను పొందుతాం మాస్టర్స్ ఇప్పుడు కూడా. అప్పుడు అతనిలో ఒక మార్పు వస్తుంది. ఈ జీవితంలో నాకు తృప్తి కలగలేదు, ఇంకా ముందు మంచి జీవితం అనుభవించాలి అని అప్పుడు పక్కన ఫ్రెండ్స్ తోటి కానీ, చుట్టాలతో కానీ, స్నేహితులతో కానీ అందరితోటి కలిసిపోతూ మరి వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి సహాయపడటం ఇవన్నీ నేర్చుకుంటాడనమాట. ఆ ఇచ్చిపుచ్చే తత్వాన్ని అలవాటు చేసుకుంటాడు. ఇలా ఎదుటి వారికి ఏదన్నా మంచి జరిగితే నా పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయానికి వస్తాడనమాట. దశలో ఆలోచన కలిగి ఏం చేస్తాడు? దాన ధర్మాలు చేస్తుంటారు అనమాట. ఇంటి ముందరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇవ్వటం కానీ, మరి దేవాలయాలకు వెళ్ళటం కానీ, ఆ పుణ్యకారాలు చేస్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ అప్పుడు ఆ దశలోకి వస్తాడనమాట. ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ అతనికి ఏదైనా ఒక నష్టం కానీ, ఏదైనా కుటుంబానికి ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏదైనా ఒక కష్టం ఎదురవుతుంది అనుకోండి, అప్పుడు వాటిని నేను తట్టుకొని నిలబడలేకపోతాడనమాట. జీవితంలో ఏదైనా ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలినా కూడా ఇట్లా కాదు, నేను ప్రశాంతత కోసము ఫలానా గుడికి వెళ్ళాలి, ఫలానా ఆ షిరిడి వెళ్ళి రావాలి, కాశీ క్షేత్రానికి వెళ్ళి రావాలి, అప్పుడు మన కష్టాలు తీరుతాయి అనేటువంటి ఆలోచన అతనికి అప్పుడు వస్తుందన్నమాట. అప్పుడు వచ్చి అతను ఏం చేస్తాడు? ఇక ఆ దేవాలయాలకి, ఆ పుణ్యక్షేత్రాలకు విని అక్కడ మాస్టర్స్ చెప్పేటువంటి మాటలతోటి మనసు ప్రశాంతతగా ఉంటుంది అనమాట. ఇలా శ్రవణం అనేది అలవర్చుకుంటాడనమాట. మరి గత జన్మల సంస్కారం ఉన్న వారిలో మరి మన సంస్కారం బట్టి మనం పరిపక్వత కలిగిన జన్మ తీసుకున్నప్పుడు ఎటువంటి కష్టం రాకుండానే
మనకి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని తపన కలుగుతుంది మాస్టర్స్. కానీ కష్టం వచ్చిన తర్వాత కూడా ఆత్మజ్ఞానానికై బయలుదేరే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కష్టం రాకముందు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని అనేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అన్నమాట. కాబట్టి ప్రధానంగా ప్రతి మనిషి కూడా కష్టాల నుంచి బయటపడే మార్గంగా మాత్రమే ఈ శ్రవణుడి స్థితిలోకి వస్తాడు. ఈ యొక్క ఆ మాస్టర్స్ యొక్క ఆ పురాణ వచనం కానీ, ఆధ్యాత్మిక విషయాలు ఏదైనా కానీ వాటి మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలుగుతుందంటే అతని జీవితంలో ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలినప్పుడే అతనికి చలనం వస్తుంది. అక్కడి నుంచి బయటపడాలి అనే శ్రవణుడుగా మారుతాడనమాట. అప్పుడు అర్థమవుతుంది, ఓ ఈ భార్యా బిడ్డలు కూడా ఈ జన్మ వరకేను మనము ఈ యొక్క భూమి మీద, ఈ భూమి అనే పాఠశాలకి మనం నేర్చుకోవడానికి వచ్చాము, ఇదంతా ఒక డ్రామా అని అప్పుడు అర్థం చేసుకొని ఇదంతా మాయ, ఇవన్నీ కూడా నన్ను కట్టిపడేసే బంధాలు కాబట్టి ఈ బంధ విముక్తం కావాలి అంటే అప్పుడు ఈ సంసారం మీద తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అనే దశకి వస్తాడు. చూడండి, బురదలో తామర పువ్వు పూస్తుంది. అంత బురదలో ఉండా కూడా నిట్ట నిలువుగా కాడతోటి ఎదిగి పైకి పోయి చక్కని తామర పుష్పం వికసిస్తుంది చూడండి. అట్లాగే మన జీవితంలో ఎన్ని బాధలు ఉండా కూడా మనము అట్లా ఒక చిరునవ్వుతోటి నిర్మలమైనటువంటి చిత్తంతో ఎప్పుడైతే మనము ఎదగగలుగుతామో అప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని సాధించిన వాళ్ళం అవుతాం మాస్టర్స్. కాబట్టి మనము ఆ యొక్క తామర పువ్వును గుర్తుపెట్టుకోవాలి. మనము నిద్ర లేచి మొదలు పడుకోబోయే వరకు ఆ యొక్క తామర పువ్వు యొక్క ఒక పుష్పాన్ని కానీ లేదా ఒక ఫోటోను కానీ మనం మన కంటికి కనిపించేటట్లుగా పెట్టుకుంటే ప్రతి నిమిషం కూడా మనం ఇరుకుతూ ఉంటాము. ఓహో, ఆ తామర పువ్వు ఎలాగా బురదలో నుంచి వచ్చి ఎంత చక్కగా ఆనందాన్ని ఇస్తుందో అలాగే మనము కూడా మనకి ఎన్ని బాధలుండా ఎన్ని కష్టాలుండా కూడా మనము సహించుకొని ఆ తామర పువ్వులాగా వికసించుతూ చక్కగా ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి అనేటువంటిది ఆ యొక్క తామర పువ్వు సింబల్ అండి. ఇట్లాంటి విషయాలు కూడా వింటూ అతను అనేక మంది ధ్యానుల యొక్క అనుభవాలు కానీ, మరి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు హాస్టల్ మాస్టర్స్ కానీ, పిరమిడ్ మాస్టర్స్ కానీ ఈ యొక్క ధ్యాన దశకు వెళ్ళి ప్రతి పిరమిడ్లో ధ్యానం కానీ, సామూహిక ధ్యానం కానీ, మరి వ్యక్తిగత ధ్యానం కానీ ఇట్లా వీటన్నిటిలో పాల్గొనటము మొదలు పెడతాడనమాట. ఒక కాలక్షేపం మాదిరిగా ఫస్ట్లో ఉంటాడు. ఆ తర్వాత ఆ యొక్క ఆత్మశాస్త్రం లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వింత వింత అనుభవాలు, విషయాలు అతనికి నమ్మశక్యంగా ఉండవు. మన థర్డ్ ఐ ఓపెన్ కావటము, మనం హాస్టల్ ధ్యానం చేయటము, మరి ఇవన్నీ కూడా అతనికి వింతగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా విని మనసుకి ఎక్కించుకొని చక్కగా వాటిని ఉదాహరణతో విన్నై పక్క వాళ్ళకి చెప్పటము, బోధించటము అలా వింటూ వింటూ ఒక మంచి శ్రవణుడిగా మారిపోతాడు అనమాట. ఆ తర్వాత ఈ శ్రవణుని గురించి మనము ఒక 2 స్టోరీస్ చెప్పుకుందాం మాస్టర్స్. మరి వాల్మీకి మహర్షి ఒక బోయేవాడనమాట. ఆయన ఇప్పుడు ఆ యొక్క మాంసాహారం తింటూ మరి ఒక దారి దోపిడి గజ దొంగగా మారి మరి దారిని పోయే వాళ్ళందరినీ దోచుకొని ఆ ధనంతో భార్య బిడ్డల్ని పోషిస్తూ ఉంటాడనమాట. ఆ దశలో ఒకసారి ఆయనకి నారదుల వారు ఎదురవుతారు. అప్పుడు నారదుల వారిని కూడా దారి దోపిడీ చేసి నీ దగ్గర ఉన్న ధనాన్ని తీసి బయట పెట్టు అని అంటాడు. అప్పుడు నారదుల వారు ఏమంటారంటే, నేను సర్వసంగ పరిత్యాగిని, నా దగ్గర ఏమీ ఉండవు అని వారు చెప్తారనమాట. సర్వసంగ పరిత్యాగి అంటే ఏమిటి అని అప్పుడు నారదుల వారిని ఈ దారి దోపిడీ చేసేటువంటి వాడు అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తాడనమాట, మన కోసం వచ్చేదాని కోసం మనం కృషి చేయాలి కానీ మన కోసం రాని వాటి కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. మన కోసం మనము ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉన్నత తలాల్లోకి వెళ్ళేటువంటి భవిష్యత్తుని సృష్టించుకోవటానికి పాటుపడేవాడిని సర్వసంగ పరిత్యాగి అంటారని చెప్తాడు నారదుడు. అప్పుడు వాల్మీకి గారు అంటారనమాట, వాల్మీకి అంటే తర్వాత ఆయన వాల్మీకిగా మారాడు. ఈయన ఒక బోయేవాడు అనమాట. నాకు అర్థం కాలేదు, మరి ఇంత వివరంగా చెప్పండి స్వామీజీ అని అడుగుతారనమాట. అప్పుడు అతని మనసులో క్రూరత్వం పోయి కఠినత్వం పోయింది. మనిషి ఈయన యొక్క మాటల వల్ల ఆయనకి మృదుత్వం వచ్చేసింది అనమాట. అంటే నువ్వు ఇన్ని దోపిడీలు హత్యలు చేసి నువ్వు పాపాలు ముట్టు కట్టుకుంటున్నావు కదా,
మరి ఈ పాపాన్ని నీ పరివారం ఎవరైనా పంచుకుంటున్నారా అని నారదుల వారు అడుగుతారనమాట. ఎందుకు పంచుకోరు? నేను సంపాదించిన ధనాన్ని నా భార్య బిడ్డలు చక్కగా అనుభవిస్తున్నప్పుడు నా యొక్క పాప పుణ్యాలను కూడా వాళ్ళు తప్పకుండా పంచుకుంటారంటారనమాట. అంటే అట్లయితే ఇంటికి వెళ్ళి మీ యొక్క భార్య బిడ్డలతో సంప్రదించి నా దగ్గరికి రా అని అతన్ని ఇంటికి పంపిస్తాడు. అప్పుడు వాల్మీకి గారు ఇంటికి వెళ్ళగానే అప్పుడు ఎంతో ప్రేమతోటి భార్య ఎదురొచ్చి అతనికి కాళ్ళకి నీళ్ళిచ్చి భోజనానికి రండి స్వామి అని భోజనానికి ఆహ్వానిస్తుందన్నమాట. అప్పుడు భార్యతోటి ఆయన ఈ సంభాషణ చేస్తాడు. నేను సంపాదించే సంపాదనలో నేను కొన్ని పాపాలు కూడా చేశాను, మరి అవి నువ్వు కూడా పంచుకుంటావా అని భార్యని అడుగుతాడు. అది ఎట్లాగా అవుతుందండి? మీరు సంపాదించి తీసుకొస్తే నేను వండి పెట్టేదానినే, నాకు మీ పాపాలతోటి ఏ మాత్రము సంబంధం లేదు అని భార్య ఎంతో వినయంగా సమాధానం చెప్పిందండి భర్తకి. అప్పుడు ఆయన కొడుకుల దగ్గరికి కూడా వెళ్తాడు. కొడుకుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము మిమ్మల్ని సంపాదించమని అడగలేదు, మాకేమీ లేకపోతే అడుక్కోనైనా తింటాం కానీ నువ్వు సంపాదించిన ఆ యొక్క భోజనం తిని నీ యొక్క పాపాన్ని పంచుకోవటానికి మేము సిద్ధంగా లేము అని కొడుకులు కూడా సమాధానం చెప్తారనమాట. ఇక నా మరో రోజు వారు ఆ నారద మునీంద్రుల వద్దకు వెళ్తారనమాట. వెళ్ళి నా తప్పును నేను తెలుసుకున్నాను, వాళ్ళ కోసమే నేను సంపాదిస్తున్నానని దారి హత్యలు చేశాను, దోపిడీలు చేశాను, ఎన్నో మహాపాపాలు చేశాను, కానీ వాళ్ళందరూ కూడా నా యొక్క పాపాలు పంచుకోవడానికి నా భార్య బిడ్డలు ఇష్టపడటం లేదు, మరి నేనెందుకు ఇటువంటి దుష్కార్యాలు చేయటం అని చెప్పి ఆ యొక్క నారదుల వారి కాళ్ళ మీద తరలి అంటారనమాట. నాకు తరించే ఉపాయం చెప్పండి అని. అప్పుడు ఆయన ఆ యొక్క రామ మంత్రాన్ని ఆ రామ రామ అనమంటే అప్పుడు ఆయనకి రామ అంటానికి కూడా రాలేదంట, మర అనేవాడంట. ఆ యొక్క మర అంటూ ఆ కూర్చొని ఆ ధ్యాన స్థితిలో ఉండి తపస్సు అప్పుడు తపస్సు అనేవాడు మాస్టర్స్. ఆ యొక్క ధ్యాన స్థితిలో కూర్చొని ఆయన మర అంటూనే అది రామగా మారి ఆయన చుట్టూ కూడా పుట్టలు పెట్టినాయి అనమాట. చేయగా అప్పుడు ఆయనకి ఆత్మజ్ఞానం కలిగించి అప్పుడు ఆ రామాయణాన్ని రచించి ఆయన వాల్మీకి మహర్షిగా గొప్ప ఖ్యాతిలోకి వచ్చారనమాట. అట్లాగే మరి తన పాప ప్రక్షాళన చేసుకొని ఒక గొప్ప మహర్షి అయ్యాడనమాట ఆయన. ఈ ధ్యానం యొక్క గొప్పతనం అనేది అటువంటిది మాస్టర్స్. అట్లాగే మనం ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకుందామా. ఇద్దరు వ్యక్తులు ఉద్యోగాలు చేసుకుంటూ 2 ఇళ్లలో అద్దెకుంటానమాట. ఒక అతను ఏం చేస్తాడు, అతను సంపాదించిన డబ్బులన్నీ కూడా ఇల్లు బాగు చేయించడానికి వాడతాడనమాట. ఇంట్లో ఏదన్నా ఖర్చులు చేయించమంటే, పెయింట్లు వేయించమంటే, మరి అట్లాగా ఆ డబ్బంతా కూడా అతను ఆ ఇంటికి అద్దె ఇంటికి ఖర్చు పెట్టాడు. రెండవ అతను ఏం చేశాడు, ఆ ఇంట్లో కావాల్సిన ఈ వస్తువులు కొనుక్కొచ్చుకున్నాడు. ఫ్రిడ్జ్ అంటే, బీరువా అంటే, మరి బట్టలంటే, టీవీ అంటే, అట్లా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు రెండో అతను తెచ్చుకొని అమర్చుకున్నాడు. అద్దె ఇంట్లో ఇద్దరు అద్దె ఇంట్లో ఉంటున్నారు కదా. ఫస్ట్ అతను ఏం చేశాడు, అద్దె ఇంటికి బాగు చేసి ఇల్లు రిపేర్లు చేయించి డబ్బంతా ఖర్చు చేసుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకి ఆ ఇంటి యజమాని వాళ్ళిద్దరిని కూడా మీరు మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మా ఇల్లు అవసరము అని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఇంట్లో సామాన్లు కొనుక్కున్న ఆయన సంతోషంగా ఆ యొక్క సామాన్లు తీసుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. మొదట వ్యక్తి ఏమనుకుంటాడు, అయ్యో నా డబ్బునంతా కూడా ఇల్లు బాగు చేయడానికే ఖర్చు పెట్టానే, నేను ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తే ఇదంతా నాకు నష్టమే కదా అని ఎంతో బాధను వ్యక్తం చేస్తాడనమాట. అట్లాగే మనము కూడా కేవలము మన జీవితానికి సంసారానికే పరిమితమైన వాడు తాత్కాలిక విషయాలకే ప్రాధాన్యత ఇస్తూ నా పిల్లలు నా భార్య అని ఎంతసేపటికి ఈ యొక్క జీవితంలోని బయటికి రాలేక ఒక బావిలో కప్పలాగానమాట ఉండి నాది నేను అనేటువంటి తపంతో ఉండి అప్పుడు ఆ చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మకు శాంతి ఉండదు. ఆత్మ కూడా ఆ భార్య బిడ్డల్ని పట్టుకొని తిరుగుతూ ఉంటుందన్నమాట. అదే జ్ఞాని అయిన వాడు మరి తన వారి కోసం సంపాదన చేస్తూ కూడా తన యొక్క ఆత్మజ్ఞానానికి కావలసిన వనరులు అన్నీ మూటకట్టుకుంటాడనమాట. ఆ యొక్క తామరాక మీద నీటి బొట్టులాగా ఉండు ఆ యొక్క ఆధ్యాత్మికను తన జీవితంలో ప్రవేశపెట్టుకొని ఆ యొక్క ఆధ్యాత్మిక అనేది మరుజన్మకి ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేణికి తీసుకెళ్తుంది కాబట్టి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుని ఉంటాడనమాట.
చనిపోగానే ఇక్కడ నా పని అయిపోయింది అని తన యొక్క సంపాదించినటువంటి ఆ జ్ఞానం అనేటువంటి మూటను ఆ యొక్క ఆత్మ పదార్థము తనతో పాటు తీసుకుని వెడుతుందన్నమాట. అట్లాగే మరి ఒక పని మనిషి తన వృత్తిలో పని ఎంతవరకు ఉదయం వస్తుంది మన ఇంటికి ఒక పని మనిషి, ఆమె టైం ప్రకారం పని చేస్తుంది, తర్వాత ఆమె తన ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. అంతేగాని మన ఇంటికి పని చేయడానికి వచ్చింది కానీ ఆమె ఇది నా ఇల్లు నా వాళ్ళు అని అనుకోదు కదా మాస్టర్స్. అట్లాగే మనము కూడా ఈ భూమి మీద మన పని అవగానే పైలోకాల్లోని మన యొక్క నిజమైనటువంటి నివాసం ఉన్నది అని ఆ యొక్క పైలోకాలకి చేరుకుంటాం మాస్టర్స్. మరి పని మనిషి పాత్ర లాంటిదే మన జీవితము. కాబట్టి మన పని అవగానే మనం సంపాదించినటువంటి ఆ యొక్క జ్ఞానం అనేటువంటి ఆ యొక్క మూటను మన ఆత్మ సంస్కారం తీసుకొని మనము పైలోకాలకి మన నిజ నివాసానికి వెళ్ళిపోవాలి. మనం ఈ భూమి మీద ఎందుకు వచ్చామంటే ఒక జీవిత సత్యాలని ఒక పాఠాలను నేర్చుకోవటానికి వచ్చాము. మనం నేర్చుకొని మన పని అయిన తర్వాత మన లోకాలకు మనము తిరిగి వెళ్ళాము. మరి ఎన్నో తలాలు ఉన్నాయి కదా, ఏ తలాల్లో నుంచి మనం జన్మ తీసుకొని వస్తాము ఆ తలానికి మనం చేరుకుంటాం అన్నమాట. కాబట్టి శ్రవణుడు ఇలాంటి కథలను విషయాలను చాలా వింటాడు. అందులో కొన్ని యద్భావం తద్భవతి. నువ్వు ఏదనుకుంటే నువ్వు ఏదైతే భావిస్తావో అదే భవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్సంకల్పాలు, సదాలోచనలు, సత్ప్రవర్తన, సదాచరణలోనే ఉండాలి. మరి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. మరి నీ జీవితంలో ఏది జరిగినా కూడా వేరెవ్వరూ కారకులు కాదు, నువ్వే సృష్టికర్తవు. ఎలాగంటే నువ్వు తీసుకున్నటువంటి ఆ యొక్క ఆత్మ సంస్కార ఫలితాలే నీ వాస్తవ రూపాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞాన దశలోకి ఎప్పుడు మారుతామో అప్పుడే మనం సత్సంకల్పాలతో ఉంటాము. అప్పుడు మనకి చక్కని జీవితాన్ని అందించుకోగలుగుతాము. మనకు మనమే ఏదైనా మన చేతుల్లోనే ఉంది. మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు వచించారు కదా. మరి ఆ యొక్క జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన ఆత్మ ఎన్ని జన్మలైతే తీసుకుంటుందో అన్ని జన్మల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ పాపం అంతా కూడా దగ్ధమైపోతుంది అనమాట. ఆ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. కాబట్టి మనము ఆ జ్ఞానం కోసమే ఈ ధ్యానం అనేటువంటి మొదటి మెట్టు మీద కాలు పెట్టి క్రమేపీ ధ్యానము, స్వాధ్యాయము, మరి సత్సంగము, ఈ త్రిరత్నాలను పట్టుకొని మనము ఉన్నతంగా ఎదుగుతూ వీటి కొమ్మలు రెమ్మలు పెంచుకుంటూ శాఖోపశాఖలుగా విస్తరించుకుంటూ మన యొక్క ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము. అప్పుడే నేనే భగవంతుడిని అనే స్థితికి మనం రాగలగలము. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఈ గ్రాహకుడు గ్రహించటం మొదలు పెడతాడు అనమాట. మొదలుపెట్టి అప్పుడు ఆయన గ్రాహకుడిగా మారిపోతాడనమాట. ఆ తర్వాత సాధకుడిగా ఇక ఆచరణలో పెట్టాలి. ఇవన్నీ గ్రహించినవన్నీ కూడా అతను ఆచరణలో పెట్టడానికి దిగుతాడనమాట. నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, మరి చావటం పుట్టుకటం, మరి కొందరు ఎందుకు బీదవాళ్ళుగా పుడుతున్నారు, కొందరు ధనవంతులుగా ఎందుకు పుడుతున్నారు అని కాసేపు సంతోషం వస్తుంది, కాసేపు దుఃఖం వస్తుంది. మరి ఈ దుఃఖాలకు కారణం ఏమిటి? తల్లిదండ్రులు కూడా లేని అనాథలుగా కొంతమంది పుడుతున్నారు, మరి అవయవాలు లేకుండా కొంతమంది పుడుతున్నారు. ఈ అనారోగ్యాలు ఏమిటి, మరి ఎందుకు వస్తుంది? కొంతమంది పరిపూర్ణమైన ఆయుష్తో జన్మ తీసుకుంటున్నారు, కొంతమంది తక్కువ ఆయుష్తో జన్మ తీసుకుంటున్నారు. మరి వికలాంగులుగా ఎందుకు పుడుతున్నారు? వీటికి మార్గం ఏమిటి? మరి నేను నా కష్టాలను ఎలా పోగొట్టుకోగలను? నేను దీనికి ఏం చేయాలి? ఏమి చేస్తే నా యొక్క కర్మలన్నీ దగ్ధమవుతాయి? యద్భావం తద్భవతి అన్నదానికి అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా అతనికి ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఆలోచనలు వచ్చి ధ్యాన సాధనను పెంచుకుంటూ ధ్యాన సాధన వలన, ఆ యొక్క స్వాధ్యాయం వలన, ఆ సత్సంగం వలన తన యొక్క థర్డ్ ఐ ఓపెన్ చేసుకొని అప్పుడు తను ఏ లక్ష్యతోటి ఈ జన్మ అనేది ఏ లక్ష్యం కోసం తీసుకున్నాడో అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయాణించి ఆ జీవిత లక్ష్యాన్ని చేరుకొని ఆత్మ సంతృప్తితోటి ఆ యొక్క నేనే పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నాలోనే భగవంతుడు ఉన్నాడు, నేనే ఆ భగవంతుడిగా ఆ యొక్క మనుష్య సామ్రాజ్యంలో నుంచి దైవ సామ్రాజ్యాన్ని మారాలి అని అర్థం చేసుకునే స్థితికి బయలుదేరతాడనమాట. అప్పుడు నిన్ను ప్రేమించేవాడు నీ పతనానికి కారణమవుతాడు, నిన్ను ద్వేషించేవాడు నిన్ను ఎదిగేలా చేస్తాడు. ఎప్పుడైనా కూడా నిన్ను పొగిడే వాళ్ళని నమ్మబాకండి, ఎప్పుడైనా కూడా నిన్ను విమర్శించే వాళ్ళని నమ్మండి. ఎందుకంటే ఆ విమర్శించే వాళ్ళు మనలో లోపాలను మనకు తెలియజెప్పినప్పుడు
మనం వాటిని ఆ గుణాలను నేర్చుకొని మనము పరిపూర్ణ మానవుడిగా ఎదగటానికి ప్రయత్నిస్తాం అన్నమాట. కాబట్టి అనుకుంటాము, ప్రేమించేవాళ్ళు ఎదగకుండా చేయటం ఏమిటి, ద్వేషించేవారు ఎదిగేలా చేయటం ఏమిటి అని ఎన్నెన్నో విషయాలు మనం ఆలోచిస్తూ అవగాహన చేసుకునే ప్రయత్నంలో మనకి ఈ యొక్క రామాయణంలో కూడా ఒక ఘట్టం ఉంది కదండి. ఆ రాములు వారు శ్రీరామచంద్రుడికి ముగ్గురు తల్లులు కదా. అందుట్లో ఆ యొక్క చిన్న తల్లి కైకమాత ఆ రాములు వారిని తన ఒక బిడ్డ కంటే కూడా ఎక్కువ ప్రేమతో పెంచి ఎంతో దగ్గరికి తీసుకొని చేస్తుందన్నమాట. అప్పుడు రాములు వారికి ఆ యొక్క పట్టాభిషేకం జరపబోయే సమయంలో ఆయనకి ఎందుకో ఈ జీవిత సారం ఏమిటి, ఈ వైరాగ్య స్థితి అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలని ఒక సంకల్పం కలుగుతుందండి. ఆ సంకల్పం కలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క కైకామాతను ఆశ్రయిస్తాడనమాట. అప్పుడు ఆ కైకామాత ఏమైందంటే ఆ రాములు వారి కోరిక తీర్చేటందుకు తన ఒక విలన్ పాత్రను తన మీద వేసుకొని ఆయన కోసమే ఆ యొక్క విలన్ పాత్రను తను తీసుకొని ఆయనకు పట్టాభిషేకం వద్దు, అడవులకు వెళ్ళాలి అని ఆమె దశరథుల వారి దగ్గర వరం తీసుకొని తెల్లవారి పట్టాభిషేకం వాళ్ళని అడవులకు పంపించిందంటే ఆ రాముడు యొక్క కోరిక మేరకే ఆ తల్లి ఆ నిందను తన పైన వేసుకొని ఆ యొక్క రాముడి కోసమే త్యాగం చేసిందనమాట. పోష మహాశయుడు కూడా ఒక మాట చెప్పాడండి, మనకి బాధలు లేకపోతే భవిష్యత్తే లేదు. మనం ఎప్పుడు సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తుంటే ఆ సుఖాన్ని సంతోషాన్ని కూడా మనము స్వీకరించలేము. అది అంటారు చూడండి, తినగ తినగ వేము తీయగా నుండు అని. అట్లాగే మనము ఆ తీపి పదార్థాన్ని తినగ తినగ అది ఒకనాటికి వెగట వచ్చేస్తుంది అనమాట. అట్లాగే మనకి జీవితంలో బాధలు ఉంటేనే సుఖం విలువ అనేది తెలుస్తుంది అనమాట. అది భగవాన్ ఓష మహాశయుడు కూడా మనకు తెలియచెప్పాడు. బాధలు లేకపోతే మనకు భవిష్యత్తే లేదు. మనం ఒక ప్రణాళికతోటి ఈ భూమి మీదకి వచ్చాము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవటం ఎలాగంటే, ఇవన్నీ కూడా మనం తెలియాలంటే ధ్యానం 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 ధ్యాన సాధన. ధ్యానం చేస్తేనే మనం ఇవన్నీ తెలుసుకోగలము. మరి మనం ఇవన్నీ పొందాలంటే మూల చైతన్యం ఏదైతే ఉందో దానితో మనము మమేకం కావాలి. ఆ భగవంతుడి యొక్క స్థితిలోకి మనము మమేకం కావాలి. మరి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? మన యొక్క శ్వాస రూపములే ఉన్నాడు. ప్రతి ఒక్క శ్వాసను మనము ఈ భూమి మీద జన్మించిన కాడి నుంచి ఆ శ్వాస మనతో కలిసి ఉంటుంది. మరలా మనం ఈ శరీరం వదిలే వరకు కూడా ఆ శ్వాస మనతోటే ఉంటుంది. కాబట్టి ఆ శ్వాసలో ఉన్నటువంటి భగవంతుడిని మనం దర్శించాలంటే మనము ప్రతినిత్యము ధ్యాన స్థితిలో మరి ఎరుక స్థితిలో మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నా కూడా ఆ శ్వాస ప్రవాహాన్ని గమనిస్తూ ఉంటే అదే మనకి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పెంచుతుంది మాస్టర్స్. మరి మన ప్రతిరోజు 21,600 సార్లు మన యొక్క శ్వాస ప్రవాహం జరుగుతుంది. మనము ధ్యాన స్థితిలో లేనప్పుడు ఆ శ్వాసని గమనించటం అంటే మనకు తెలియదు. ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకి వచ్చామో ఆ యొక్క శ్వాస ప్రవాహాన్ని గమనిస్తూ ఉంటున్నామో అప్పుడే అద్భుతమైనటువంటి ఒక ఆత్మ దర్శనం మనలో కలుగుతుంది. ఆ అద్భుతమైనటువంటి ఆత్మ దర్శనం అంటే ఏమిటంటే మనల్ని మనము ప్రేమించుకోవటమే. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో అప్పుడే నీ ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించగలిగే స్థితికి ఎదగగలుగుతావు. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ముందర మనల్ని మనం ప్రేమించుకోగలగటం నేర్చుకోవాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, బుద్ధిపరంగా కానీ, ఆత్మపరంగా కానీ మనం అన్ని స్థితుల్లో కూడా ఎప్పుడైతే ఆ ఉన్నత స్థితికి చేరుకుంటామో అప్పుడే మనల్ని మనం ప్రేమించుకునే విధానాన్ని తెలుసుకొని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అప్పుడు ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించగలం అన్నమాట. దీనికి ఎంతో ధ్యాన సాధన అవసరము అని అప్పుడు తెలుసుకొని అతను సాధన మొదలు పెడతాడు. ఇలా క్రమేపీ విషయాన్ని గ్రహించి ధ్యాన సాధన ద్వారా అతను అనేక అనేక అనుభవాలు మరి ఎందరో మాస్టర్స్ యొక్క అనుభవాలు విని తను పొందవలసిన సమాధానాలన్నిటి కూడా పొంది అప్పుడు అర్థం చేసుకుంటాడు. మనము ఆ భగవంతుడి యొక్క స్థితికి పోవాలంటే ఈ ధ్యానం అనేటువంటి శిఖరాగ్రానికి ధ్యానము తొలిమెట్టు అని అర్థం చేసుకొని ఇక తర్వాత సాధకుడిగా మారుతాడు మాస్టర్. నిరంతరము సాధన చేయటం మొదలు పెడతారు అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సాధన ధ్యాన సాధన. ఎరుకలో ఉండు, మరి నిద్రపోతూ ఉండు, మరి విశ్రాంతి స్థితిలో ఉండు. ఏ పని చేసినా కూడా అది ఒక ధ్యాన స్థితిలో చెయ్యి. ఆ పని ఎంత అద్భుతంగా ఉంటుంది అనమాట. నువ్వు వంట చెయ్యి, ఉద్యోగం చెయ్యి,
మరి ఒక తోటను పెంచు, ఏ పనైనా చెయ్యి, ఒక ఆర్ట్ కానీ ఏదైనా కానీ నువ్వు ధ్యాన సాధనతోటి తదేక ధ్యానంతో చేసావంటే అది 100% సక్సెస్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఈ ధ్యానం గురించి అవగాహన కోసం ప్రతి పుస్తకం చదవటము, ఎక్కడైనా కానీ ధ్యాన క్లాసులు జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళటము, అక్కడ శ్లోకాలు పద్యాలు నేర్చుకొని వాటి భావాలు తెలుసుకొని వాటిని అన్నిటిని ఆచరణలో పెట్టము. ఇట్లా ఒక ఆల్కహాలిక్ స్టేజీకి వెళ్ళిపోతాడనమాట. ఆల్కహాలిక్ అంటే అతను ఎప్పుడు కూడా ఆ యొక్క మందు యొక్క మత్తులోనే ఉంటాడనమాట. అతనికి ఇంకేమి పట్టదు. ఆ మందుకు బానిసయ్యి ఆ మందు తాగటంలోనే ఇక ఎవరు ఏమనుకున్నా అతను ఏం పట్టించుకోడు అనమాట. ఇక తన గురించి తను పట్టించుకోడు. ఆ ముందుకు బానిస అయిన వ్యక్తి ఎలాగైతే ఉంటాడో ఆ స్టేజీలోనే ఈ ధ్యాన సాధకుడు కూడా మారిపోతాడు. ఎవరన్నా కనిపిస్తే జ్ఞానం చెప్పిపోతాడు. వారు ఎటువంటి వారైనా సరే తను తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళకి పంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. తను ఎదురు వీడికి ఇక ఇది పిచ్చి పట్టుకుంది, ధ్యానం పిచ్చి పట్టుకుంది, ఇక వీడి నోట్లో నుంచి ఈ మాట తప్పితే ఇంకే మాట రావట్లేదే అని చూసేవాళ్ళు కూడా అనుకుంటారు అనమాట. కానీ అతను అదేమి పట్టించుకోడు. ఆ సాధనలో మునిగి తేలుతూ ఉంటాడనమాట. అట్లాగే ఈ యొక్క ధ్యానంలో మనం ఎప్పుడైతే థర్డ్ ఐ ఓపెన్ చేసుకుంటామో అప్పుడు మనకి సూక్ష్మ శరీర అనుభవాలు, మన యొక్క గత జన్మల అనుభవాలు కూడా మనకి కనిపిస్తాయి మాస్టర్స్. తాను ఏ లక్ష్యం కోసం ఈ భూమి మీదకి వచ్చాను, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనే విషయం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన. ఎప్పుడైతే తన జీవిత లక్ష్యం తెలుసుకుంటాడో, తను చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటాడో, ఆ దశగా సంపూర్ణమైనటువంటి ఆత్మశక్తితోటి ప్రయాణం చేసి ఆ యొక్క కార్యక్రమంలో మునిగిపోతూ ఉంటాడనమాట ఈ సాధనా దశలో ఉండేటువంటి మానవుడు. మరి అప్పట్లో ఆ సాధన ఎవరెవరు చేశారు? ఆయన మహర్షి గారికి బిడ్డలు లేకపోతే ఈశ్వరుడు ప్రత్యక్షమై అడుగుతాడు, అల్పాయుష్కుడైన కొడుకు కావాలా, మరి నిండు 100 ఏళ్ళు కలిగిన పుత్రిక కావాలా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన అంటాడు, మహర్షి నాకు కొడుకే కావాలని కోరుతాడు. అప్పుడు ఆయనకి 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయనకి ఆయుష్ తీరింది. అప్పుడు తండ్రి చెప్తాడు, నాయన నువ్వు ఆ యొక్క ఈశ్వరుని గురించి తపస్సు చెయ్యి, ఆ ఈశ్వరుడు నిన్ను కాపాడగలడని. ఆ తండ్రి బోధ విని ఆ మార్కండేయుడు ఆ యొక్క ధ్యాన సాధనలో కూర్చొని అప్పుడు యమధర్మరాజు వస్తాడండి. ఆ యమపాసం వేస్తుంటాడు. అప్పుడు ఆయన యొక్క శివలింగాన్ని కౌగిలించుకొని పరమేశ్వర నీవే నాకు శరణు అని ఆ యొక్క ధ్యాన సాధనలోనే లీనమై ఉంటాడండి. అప్పుడు ఈశ్వరుడు కళ్ళు తెరిచి కోపిస్తాడు యమధర్మరాజుని. ఆ యొక్క యమధర్మరాజు అంటే ఆయన తన పాలని ఎంతో క్రమశిక్షణగా జరిపేటట్టు వాడు అనమాట. ఆ తన మన అనే తీర్పు ఉండదు. అంత పద్ధతిగా అంత క్రమశిక్షణగా ఉంటాడనమాట. అటువంటి వాడిని కూడా ఈశ్వరుడు నన్ను శరణ వేడిన వాడిని నువ్వు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు, అట్లా నేను ఒప్పుకోను అని చెప్పి యమధర్మరాజును కూడా ఖండించి ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఈ వయసులో ఎలాగైతే ఉన్నావో నువ్వు జీవితాంతం కూడా ఇదే వయసులో ఉండి చిరంజీవిగా జీవితం గడుపుతావని ఆ ఈశ్వరుడు యొక్క ఆశీర్వాదం ఇస్తాడండి. అప్పుడు ఆ మార్కండేయులు వారు నిండు జీవితాన్ని ఆయన తను ఇష్టమైనంత కాలం కూడా జీవించి ఆ మార్కండేయుడు చిరంజీవిగా నిలుస్తాడనమాట. ఇదంతా ఎలాగ జరిగింది? ఆ యొక్క ధ్యానం వల్లనే కదా జరిగింది మరి. అప్పుడు మనము అది అందుకే ఆ ధ్యాన సాధన వలన మన యొక్క మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకోగలము అనేటువంటి అనుభవాన్ని ఈ సాధకుడు అనేవాడు తెలుసుకుంటాడనమాట. ఇట్లా మనకి ధ్యానంలో ఎన్నో దృశ్యాలు కనిపిస్తుంటాయి, ఎన్నో లోకాలు కనిపిస్తుంటాయి. హాస్టల్ మాస్టర్స్ మరి దేవీ దేవతల దర్శనాలు ఎన్నో మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం అనమాట. సూక్ష్మ శరీరయానం అని ఎప్పుడు దీన్ని గ్రహిస్తాడనమాట. ఓ నేను సూక్ష్మ శరీరయాన్ని చూశాను, ఆ లోకాలకు వెళ్ళి వచ్చాను, వాళ్ళని అందరినీ దర్శించాను అని ఆ యొక్క తను పొందినటువంటి అద్భుతమైనటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి వల్ల తను శారీరకంగా కానీ, మానసికంగా కానీ, బుద్ధిపరంగా కానీ, ఆత్మపరంగా కానీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి నిర్మల చిత్తాన్ని, సంపూర్ణమైనటువంటి వివేకాన్ని, సంపూర్ణమైనటువంటి ఆత్మ దృష్టిని అతను పెంచుకోగలుగుతాడు మాస్టర్. ఇట్లా ఈ యొక్క ధ్యాన సాధన ద్వారానే ఈ భూమి మీద మనం పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాము. ఆత్మానందాన్ని, పరమానందాన్ని, స్టేజ్ బ్రహ్మానందాన్ని పొందుతాము అనే యొక్క జీవిత సత్యాన్ని గ్రహించి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ భూమి మీద శాశ్వతమైనటువంటి సంపూర్ణమైనటువంటి నిత్యానందాన్ని అనుభవించి ఈ భూమి మీద చక్కని జీవితం గడిపి అతను తర్వాత తన
జన్మలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, మరి నోట్లో నుంచి మాట ఎలాగా ఉండాలి, మనం ఏమి మాట్లాడకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలతోటి విశ్లేషణతోటి చక్కగా క్రమశిక్షణ గల జీవితాన్ని పొందుతాడనమాట. నా దుఃఖానికి, నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకొని ఆ దుఃఖ వినాశనానికయ్యి ఈ జ్ఞానాన్ని నేర్చుకొని ఎంతో ఎంతో ముందుకు పోయి ఆ జ్ఞానాన్ని బోధించటము, ఆ యొక్క అనుభవాలను తన చుట్టూ ఉన్న వారికి నేర్పటము, అలాగ బోధకుడిగా మారతాడనమాట. తర్వాత తాను పొందిన విషయాల ద్వారా ఏ ఆనందాన్ని అయితే పొందాడో ఆనందంతో పాటు అందరూ పంచుకోవాలి. ఈ విశ్వం అంతా కూడా ధ్యానమయం కావాలి. ఈ విశ్వం ఎప్పుడైతే అవుతుందో అన్నమాట. ఆ ప్రకృతి కూడా ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా మనము ఏమిస్తే ప్రకృతి మనకు అదే అందిస్తుంది. కాబట్టి మనం ఆ ప్రకృతికి ఎప్పుడైతే మనము ఈ ప్రపంచం అంతా కూడా జ్ఞానమయం అవుతామో అప్పుడు ఆ ప్రకృతి కూడా మనకి 100 రెట్లు అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆనందాన్ని మనకిస్తుంది. అప్పుడే మనము సత్యయుగ స్థాపనలోకి వెళ్ళిపోగలము మాస్టర్స్. అట్లాగా ఇతను బోధకుడిగా మారతాడనమాట. తాను పొందిన అనుభవాలు, ఆనందాన్ని ఎలా అయితే పొందాడో అందరితోటి ఆ జ్ఞానం పంచడానికి నిరంతరము ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాడు. మరి ధ్యాన స్థితిలో ఎలా అయితే మనం విశ్వశక్తిని పొందుతున్నాడో అట్లాగే తను బోధించేటువంటి బోధనలో కూడా అతనిలో ఎంతో విశ్వశక్తి అందుతుంది మాస్టర్స్. ఎదుటి వాళ్ళకి బోధించేటప్పుడు అది మనము సంపూర్ణంగా ఆచరించాలి అనే సృహలో మనం ఎల్లప్పుడూ ఉంటాం మాస్టర్స్. అది గొప్ప సత్యం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్న నిజాన్ని ఎదుటి వాళ్ళకి బోధిస్తావో ఆ సత్యాన్ని నువ్వు ఇంకా దాన్ని పరిపూర్ణంగా నీ మనసులో స్థిరంగా నాటుకోగలిగి ఇక నువ్వు జీవితంలో అది వెనుదిరిగి చూసే పని లేకుండా ముందుకు పోగలవు అనమాట. అందుకే అన్నారు, పంచే కొద్దీ పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. కాబట్టి మనంలో ఏ చిన్న జ్ఞాన సంపద ఉన్నా కానీ అది ఎదుటి వాళ్ళకి పంచగలగాలి. అందుకే అంటారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు, నీకు ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు, నీలో ఉన్న జ్ఞానాన్ని కొంచెం ఇచ్చినా కానీ పక్క వాళ్ళకి పంచడానికి నిరంతరము ప్రయత్నించేయని చెప్తారనమాట. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్పాలి, నీ వయసు ఎన్ని సంవత్సరాలు, మరి అన్ని నిమిషాలు ధ్యానం చెయ్యి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోండి, సజ్జన సాంగత్యం చేయండి అని మనము చెప్తూ ఉంటాం అన్నమాట. తాను ఏ అనుభవాన్ని అయితే పొంది ఉన్నాడో అదే చెప్తాడు. తన యొక్క అనుభవాల సారాన్ని ఆ స్నేహితులకు కానీ, మరి బంధువులకు కానీ, చుట్టాలకు కానీ, సమాజంలో వ్యక్తులు కానీ, తనకు తారసపడిన వాళ్ళకి కానీ, మరి ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఎక్కడ కనపడితే అక్కడ ఆ యొక్క ధ్యానాన్ని ప్రబోధిస్తూ ఉంటాడనమాట. ఉదాహరణకి ఎప్పుడు కూడా మనము అసత్య వాక్కులు అనేది పలుకరాదు, సత్యమైన మాటనే మాట్లాడాలి. ఆ విషయాన్ని ఎలుగెత్తి చాటుతూ ఉంటాడనమాట. మరి మనం ఎటువంటి దుర్ఘటనలు కానీ, దుస్సంఘటనలు కానీ జరిగినాయి అనుకోండి, అటువంటి విషయాల గురించి మనం ఎవరి దగ్గర మాట్లాడకూడదు. ఒక యాక్సిడెంట్ కానీ, లేదు మన కుటుంబ సమస్యలు కానీ, అత్తాకోడళ్ళ వల్ల బాధలు కానీ, మరి ఈ యొక్క రాజకీయాల్లో ఉండేటువంటి కలతలు కానీ, లేదు దొంగతనాలు కానీ, మరి అనవసరపు అమ్మలక్కల కబుర్లు కూర్చొని ఆమెట్లా అని ఒకళ్ళని విమర్శించటం కానీ, జడ్జిమెంట్ చేయటం కానీ, ఇటువంటివన్నీ కూడా మనము చేయకూడదన్నమాట. అప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, మౌనం పాటించాలి. అతి భాష మతి హాని అన్నారు కదా. కాబట్టి మనము మితంగా మాట్లాడాలన్నమాట. అట్లాగే వాళ్ళిట్లా వీళ్ళిట్లా కానీ మనం ఎవరిని కూడా పేరు పెట్టి, ఎందుకంటే అందరూ కూడా అందరిలో ఉన్న ఆత్మ, అందరము ఆత్మస్వరూపులమే. కాబట్టి ఆ యొక్క ప్రతి వ్యక్తిలో కానీ మనము ప్రతి ప్రాణిలో కానీ ఆ యొక్క మంచినే చూడగలగాలి, ఆ చెడుని అనేది మనము చూడవద్దు మాస్టర్స్. అలాగే కొంతమంది అంటారు, ఇళ్ళల్లో తెలిసి తెలియక ఈ ప్రాపంచిక జ్ఞానంలో ఉన్నవాళ్ళు మా అత్తగారు తిడుతుందన్నా, మా కోడలు బాగోలేదనో, ఏదో ఒకటి ఇట్లాగా అంటూ ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి మాటలన్నీ మనము మానుకోవాలంటే ఈ ధ్యాన సాధన వల్లనే మనలో ఈ సంస్కారాలన్నీ పెరిగి మంచి స్థితికి వస్తాం మాస్టర్స్. ఆ తర్వాత ఈ చేసిన తర్వాత చివరికి మనం ఎలాగ మారుతామంటే శాసనుడిగా మారుతాము. నిరంతరము కూడా ఆ యొక్క బోధన చేస్తూ మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు నేర్పుతూ మరి ఎప్పుడైతే శాసనులుగా మారుతామో అప్పుడు మన మాటే మంత్రం అవుతుందన్నమాట. ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి ఆలోచనలతోటి
ఎప్పుడైతే మౌనాన్ని పాటిస్తూ మితాహారం తీసుకుంటూ ఉంటామో అప్పుడు మనము చక్కని వాక్ మనకు వస్తుంది అనమాట. ఆ యొక్క ఆ శారదామాత మన నోట ఇంకొక చిన్న బ్యాగ్ లో ఉంది చూడు. కాబట్టి రోజు వేసుకుంటే కూడా మళ్ళీ బ్యాగ్ ఉంది. లీలావతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మరో రకంగా తాము మేడం లక్ష్మీ పార్వతి మేడం మ్యూట్ లో వెళ్ళారు చూడండి మేడం, మీ మైక్ ఆఫ్ అయిపోయింది చూడండి. మేడం మీ మైక్ ఆఫ్ అయిపోయింది చూడండి మేడం. లక్ష్మీ పార్వతి మేడం మైక్ ఆన్ చేసుకోండి. సారీ నాన్న, నేను చూసుకోలేదు. ఎంతసేపటి నుంచి వినిపించడం లేదండి? లేదు లేదు, కంటిన్యూ చేయండి. ఓకే, శాసనుడు స్థితిలోకి వచ్చాడని చెప్పాం కదా మనము, అది విన్నారా మీరు? ఇలా బోధకుడిగా తాను ఇలాగా బోధిస్తూ చివరికి తాను శాసనుడుగా మారుతాడనమాట. శాసనుడు అంటే తన మాటే మంత్రం అవుతుందన్నమాట. ఆ శారదామాత యొక్క అనుగ్రహము అతనిలో సంపూర్ణంగా ఉండి మితాహారము, మౌనము, ఈ యొక్క స్వాధ్యాయము, సత్సంగత్వము అన్నిటినీ నేర్చుకొని అతను మాటని ఎవరైనా అందరూ కూడా అతని ఆజ్ఞలను శిరసాహించేటట్లుగా మారతారనమాట. మరి అటువంటి మహానుభావులే కదా ఇప్పుడు సత్యసాయి బాబా అంటే, షిరిడి సాయి బాబా అంటే, మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారంటే, మరి వాళ్ళ మన డాక్టర్ గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఆ శాసన స్థితిలోకి వెళ్ళిపోయిన వారేనమాట. కాబట్టి ఆ శాసన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వినిపిస్తుంది కదా మాస్టర్స్, తాము తలిచింది దైవం తలిచింది రెండు ఒక్కటే అయ్యాయనే పరిస్థితి మనకి స్పష్టంగా అవగాహన వస్తుంది అనమాట. మనము అహంకార రహితంగా మరి విశ్వానికి ఒక వాహకంగా మనము ఆ విశ్వానికి మనం ఒక సాధనంగా మనం పనిచేసాము. మరి వాళ్ళ ద్వారానే మరి నూతన ప్రగతి అభివృద్ధి జరుగుతుంది అన్నట్లుగా అలా క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనము శాసనుడిగా మారుతామో అప్పుడు మనము అద్భుతకరమైనటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ యొక్క మంచి దారిలోకి తీసుకొస్తూ ఉంటాం అనమాట. అట్లా ఇంతవరకు కూడా మనం ఈ భూమిని సంస్కరించే ప్రయత్నంలో సఫలీకృతమైన మహానుభావులు కూడా కొన్ని శాసనాలను మనకి ఇచ్చిపోయారు కదా మాస్టర్స్. అవి విన్నప్పుడు మనకి ఏమిటి అని ప్రాపంచికంలో ఉన్నప్పుడు అర్థం కావు, ఇదేదో చోద్యంగా ఉంది అని అనుకుంటాము. కానీ మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక దిశలోకి ప్రయాణిస్తామో ఆ అద్భుతమైనటువంటి వాక్యాలను మనం అర్థం చేసుకోగలం అన్నమాట. అప్పట్లో గౌతమ బుద్ధుల వారు చెప్పారు కదా, అహింసో పరమో ధర్మ అని చెప్పారు. అన్ని ధర్మాల్లోకి ఏమిటంటే అహింసే పరమ ధర్మం అని చెప్పాడు అనమాట గౌతమ బుద్ధుల వారు. హింస చేయకుండాటమే ఏ ప్రాణిని, ఏ 84 లక్షల జీవరాశిని సృష్టించాడు భగవానుడు. ఏ ప్రాణికి మనం హింస కలిగించకుండా మాటలతో కానీ, చేతులతో కానీ, చూపులతో కానీ, మన ఇంద్రియాలతో కానీ దేనికి కూడా మనం హింస కలిగించుకోకూడదు మాస్టర్స్. ఆ యొక్క బాటను మనం నడుద్దాము. తర్వాత సేత్ మహాసేఠ్ చెప్పాడు కదా, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మన జీవితంలో ఒక సంతోషం కలిగినా, ఒక విషాదం కలిగినా దానికి మనమే కారకులమే, వేరెవ్వరూ కారకులు కాదు. మన యొక్క ఆచరణల ద్వారానే మనము ఆ సంతోషానికి, ఆ బాధలకు కూడా మనమే బాధ్యులం అవుతారని ఆ సేత్ మహానుభావుడు మనకు తెలియజేశారండి. తర్వాత పత్రిజీ గారు చెప్పారు కదా మనకి ధ్యానాన్ని గురించి, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానము అనే ఒక పాట రూపంగా ఎంతో చక్కగా బోధించారనమాట. తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు చెప్పారనమాట, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం నేర్చుకుంటావో అప్పుడు నీ కర్మలన్నీ భూత భవిష్యత్ వర్తమాన అన్నిటిలో కూడా ఆ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అన్నమాట. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని మనం అన్ని వేసుకొని వస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని తీసుకుంటావో అప్పుడు నీ ఏ కర్మలు నిన్ను అంటవు. నీ ఆత్మ ఎన్ని జన్మలైతే తీసుకుందో అన్ని జన్మల్లో కర్మలన్నీ కూడా నశింపైపోతాయని శ్రీకృష్ణుల వారు చెప్పారండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. మళ్ళీ ఇంకొక వాక్యం కూడా చెప్పారు వారు, నీవు ఏది కావాలనుకుంటున్నావో అది ముందు ఇతరులకు చెయ్యి, ఇతరులకు పంచు, అప్పుడు నీకు పంచబడుతుంది. నీకు ప్రేమ కావాలా, ఇతరులు నీలోని ప్రేమ నీవు, అప్పుడు అంతులేని ప్రేమ నీలో వస్తుంది. డబ్బు కావాలా, నీ ధనాన్ని ఇతరులకు చెయ్యి, నీకు చేతనైనటువంటి సహాయం చెయ్యి,
అప్పుడు నీ ధనాన్ని 100 రెట్లు అధిక ఫలాన్ని పొందగలవు. అట్లాగే నీకు ఏది ఇవ్వాలో, ఏది కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఇతరులకు ఎప్పుడైతే ఇస్తావో అది నీకు ఇబ్బడి ముబ్బడిగా అవుతుందన్నమాట. ఇట్లా ఇవన్నీ ఈ సత్యాలన్నీ ఒకమారు ఆ యొక్క శాసనుడు స్థాయికి చేరుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ నోట్లో నుంచి వెలువడ్డాయి అన్నమాట. సత్యసాయి బాబా వారు చెప్పారు, సత్యధర్మ శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు అని చెప్పాడనమాట. మరి ఆయన చెప్పినటువంటి సత్యం అది అనమాట. మరి ఈయన చెప్పాడు షిరిడి సాయిబాబా వారు, శ్రద్ధా సబూరి, ఈ రెండు పట్టుకో, ఈ రెండు పట్టుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అనేటువంటి సత్యాలు వీళ్ళందరూ కూడా మనకు తెలియజేశారనమాట. మరి ఈ స్థితిలో మనము మంచి చెడులకు, ధర్మ అధర్మాలకు మనం అతీతంగా ఉండే ఈ యొక్క జ్ఞానం కోసం కలిపే ప్రయాణమే మన జీవితము. ప్రతి ఒక్కరికి కూడా శరీరానికి ఆహారం ఎలా అందిస్తున్నామో మన ఆత్మకి ఆహారము ధ్యాన సాధనే. మన ఆత్మకి ఆహారము మనము నిరంతరము ఇవ్వాలి మాస్టర్స్. ఏ మినిట్ కూడా మనం ఎరుక కలిగి ఉండాలి. నేనేమి మాట్లాడుతున్నాను, నేనేమి తింటున్నాను, నేనేమి చూస్తున్నాను, నేనేమి వింటున్నాను, నా ప్రవర్తన ఎలాగుంది అని ప్రతి నిమిట్ కూడా గుర్తుంచుకొని మనము ప్రవర్తించాలి మాస్టర్స్. ఈ శాసనుడు అనే స్థితికి చేరుకోవటమే ఈ యొక్క భూమి అనే పాఠశాలలో మన ఆత్మ యొక్క జ్ఞానాన్ని తీసుకొని మరింత ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉన్నత లోకాలకు బయలుదేరుతాము. ఇట్లా మనము చాలకుడి నుంచి శాసనుడి వరకు ఉన్న అన్ని ఆధ్యాత్మిక స్థితులను మన యొక్క ఈ యొక్క జ్ఞాన సముపార్జన చేసుకొని ఈ యొక్క జ్ఞానం నేర్చుకొని దాటినప్పుడే మనము ఈ యొక్క స్థిరత్వాల నుంచి బయటపడి అందరం కూడా అన్ని విధాల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలము. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఆ యొక్క సంపూర్ణమైనటువంటి దిశకు చేరగలము మాస్టర్స్. టైం అయింది కదమ్మా, ఇంతటితో మనము ముగించుకుందామండి. మనము ఆహ్వానించినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా కోటి కోటి ప్రణామములు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుందామండి. అట్లాగే ఈ యొక్క జూమ్లో ఉన్నటువంటి నా ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామములు చేసుకుంటూ ఇటువంటి ఆత్మ జ్ఞానాన్ని నేను మీతో పంచుకోగలిగినందుకు నాకు నేను కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, ఇంతవరకు కూడా ఈ సాధనము, ఈ ఎలక్ట్రిక్ సాధనము సెల్లు కూడా నాకు సహకరించినందుకు నా సెల్లుకు కూడా ఎంతో కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, మరి ఆ గోవింద పిరమిడ్ నిర్వహించేటువంటి మాస్టర్స్ అందరికీ కూడా కోటి కోటి ప్రణామం తెలియజేస్తూ, ఇటువంటి అవకాశాన్ని అందజేసినటువంటి నాకు ఆ మల్లేశ్వరి మేడం గారి ద్వారా ఇటువంటి అవకాశాన్ని అందించినందుకు మీరందరికీ కూడా వెనవేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఏడుకొండల వెంకటరమణ వారికి ప్రణామములు, కోటి కోటి ప్రణామములు తెలియజేసుకుంటూ, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిత్య నిర్మల గోవింద. ఇంకో తర్వాత ఏది ఉందండి, శిష్ట పరిపాలక గోవింద, దుష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన